పారు ఆ కళ్ళద్దాలు తీసుకురావే. ఇంత రాత్రప్పుడు కళ్ళద్దాలు ఎందుకండి? వచ్చి పడుకోవచ్చు కదా. ఏయ్ తీసుకురావే. అక్కడెవరో ఉన్నట్టున్నారు. వచ్చేటప్పుడు ఆ టార్చ్ లైట్ కూడా తీసుకురా. అది వెళ్ళిపోదాం, రారా వెళ్ళిపోదాం. ఏంటండి ఇప్పుడు కళ్ళద్దాలు ఎందుకు అడిగారు? ఏం చూస్తున్నారు? ఏముంది అక్కడ? ఏంటి గట్టిగా వెతుకుతున్నారు? అరవకే. ఎవరో ఒక ఇద్దరు ఉన్నట్టు అనిపించింది. అయ్యో, అంతా మీ భ్రమ. వచ్చి పడుకోండి. మనం రావడానికి ముందు ఇక్కడికి ఎవరో వచ్చారు. ఇంకో వ్యక్తి, మగాడు, షూ సైజ్ 10, హైట్ 5'11". దాని లేవు. నాకేం కనపడలేదే. నువ్వు చూస్తున్నావు, నేను వెతుకుతున్నాను. ఏంట్రా అది? ఏమీ దొరకలేదు. ఇప్పుడేం చేద్దాం? ఏంటిది? ఏదో వస్తువు పెట్టిన మార్కు. ఈ టేబుల్ మీద 2-3 రోజుల నుంచి పడిన దుమ్ముంది, కానీ ఇక్కడ తక్కువగా ఉంది. పెట్టిన వస్తువుని తీసారేమో. ఏంటా వస్తువు? మనో, ఆ టేప్ ఇలా ఇవ్వు. నీ ఫోన్లో బుక్స్ యాప్ ఓపెన్ చేయి. అందులో లైట్నింగ్ ఫిజిక్స్ అండ్ ఎఫెక్ట్ బుక్ది. దాని డైమెన్షన్ చెప్పు. 21.5 by 27.5 సెంటీమీటర్స్. ఇక్కడ ఒక బుక్ ఉండేది, లైట్నింగ్ ఫిజిక్స్ అండ్ ఎఫెక్ట్. డిటెక్టివ్ అద్వైత భూషణ్.
ఎక్కడ తప్పు జరిగింది? మనకెక్కడ తేడా కొట్టింది? ఇప్పుడేం చేద్దాం అంకల్? వన్ కాఫీ. మనో, రే మనో, నిన్న మన దగ్గర నుంచి ఎస్కేప్ అయినాడు. సార్, నేను అడిగేనా బండరాయితో బుర్ర బద్దలు కొట్టి మెదడిని మేడ మీద ఎండేస్తాను. ఓయ్ మనో, వాసురావు ఒక ఫిజిక్స్ టీచర్. వాడెందుకు స్టాక్ బ్రోకర్ అయ్యాడు? స్టాక్ బ్రోకర్ అయ్యి ఎందుకని ఇంజనీరింగ్ బుక్స్ చదవాలి? చదివింది మర్చిపోకూడదని మళ్ళీ చదివి ఉండొచ్చు. వాడెందుకని ముఖ్యంగా లైట్నింగ్కి సంబంధించిన బుక్ చదవాలి? లైట్నింగ్ ఫిజిక్సే కదా. లేదు మనో, ఐ థింక్ వీఆర్ బీయింగ్ ఫూల్డ్. ఎక్కడో కొడుతోంది. వాసురావు ఇంట్లోంచి ఎందుకని లైట్నింగ్ బుక్ని దొంగిలించాలి? ఎవరు దొంగిలించుంటారు? ఎస్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మిస్టర్ అద్వైత భూషణ్. ఎస్ సార్, ప్లీజ్ కమ్ ఇన్. సార్, కూర్చోండి సార్, ప్లీజ్. అది ఎస్ ఐ సీ దెమ్. పోలీస్ బండి సౌండ్ వినిపించింది. మిస్టర్ ఆది, ఓ కేసుకు సంబంధించి కొన్ని ఐడియాస్ అడిగి వెళ్దామని వచ్చాం. సారీ సార్, ఐఎమ్ బిజీ నౌ. యూ కెన్ గో. మిస్టర్ ఆది, వచ్చిందెవరో తెలుసా మీకు? ఎస్ ఐ నో. ఈయన అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్, మీరు ఇన్స్పెక్టర్ మాదేశ్. 2 వీక్స్ ముందు కమిషనర్తో మీటింగ్లో సడన్గా కొలాప్స్ అయి పడిపోయిన పాల్ గురించి మాట్లాడడానికి వచ్చారు. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం హ్యామరేజ్ ఇన్ ఆల్ వైటల్ ఆర్గన్స్. హీ వాస్ బరీడ్ ఇన్ భీమ్లీ డచ్ సిమెట్రీ. కేస్ ఇస్ క్లోజ్డ్.
ఐ డోంట్ నో వై యూ హియర్. మిస్టర్ ఆది, నేను మీ గురించి చాలా విన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ సాల్వ్ చేయలేక ఇబ్బంది పడిన ఎన్నో కేసులను మీరు సాల్వ్ చేశారు అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పర్సనల్గా ఓ సజెషన్ అడగడానికి. అడగండి. చనిపోయిన పాలు నేను కాలేజ్ బడ్డీస్. 22 సంవత్సరాలుగా తను నాకు తెలుసు. ఈ హ్యాడ్ నో వాయిసెస్. కనీసం వైన్ కూడా ముట్టుకోవడం. ఏ టీ టోట్లో సిగరెట్ హేటర్ అండ్ యునో ఏ వెరీ ఫైన్ అథ్లీట్. అతనికి ఒంట్లో ఏ ప్రాబ్లము లేదు. అలాంటప్పుడు ఉన్నట్టుండి ఎందుకు చావాలి? అటాప్సీ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? డాక్టర్ చెంగయ్య. చెంగయ్య. హీస్ అ గ్రేట్ పాథాలజిస్ట్. ఆయన ఇస్తే కరెక్ట్గానే ఉంటుంది. నో మిస్టర్ ఆది, ఐ రిఫ్యూజ్ టు బిలీవ్ దట్ ఇట్ వాస్ ఎ నార్మల్ డెత్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ డెత్ దెన్ వాట్ ఇట్ ఈస్? మర్డర్. మర్డర్ అనే కొన్ని పేపర్స్లో వచ్చింది కదా. పేపర్లో వస్తుంది. అద్వైత భూషణ్, వాట్ అ ఫూల్ యు హావ్ బీన్. ఓ మై గాడ్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్ మ్యాన్? అతను ఏం చేస్తున్నాడు? తెలియట్లేదు సార్. ఒక్క నిమిషం. మనో కమ్ ఫాస్ట్. నేను కనిపెట్టేశాను. ఓ, ఎలా మిస్ చేశాను? అది పోలీసులు. సారీ సార్, ఇఫ్ యు డోంట్ మైండ్. మిస్సెస్ దివాకర్ని కలవాలి. మమ్మీ నీకోసం ఎవరో వచ్చారు.